సో రైట్, ఒక డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ డింక్ అనే కల్చర్ మన ఇండియాలో ఈ మధ్య పాపులర్ అవుతుంది. అది కూడా అర్బన్ ప్లేసెస్ లైక్ సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై ఇక్కడ ఫేమస్ అవుతుంది. అసలు ఈ డింక్ కల్చర్ అంటే ఏంది, ఇది ఎట్లా స్టార్ట్ అయింది, దీనివల్ల మన ఫ్యూచర్ జనరేషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అండ్ మీకు ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అనేది కూడా మనం తెలుసుకుందాం. బట్ ఈ వీడియోలో మాత్రం కొంచెం నేను చాలా రాగా వెళ్తాను సో దట్ యుల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ అబౌట్ డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. సో ఈ కల్చర్ ఎందుకు పెరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం, దీని బెనిఫిట్ ఏంది, దీని నెగటివిటీ ఏంటి అని కూడా తెలుసుకుందాం. రైట్, వితౌట్ వేస్టింగ్ లెట్స్ జంప్ ఇంటు ద కాంటెంట్. సో హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా వీడియో కొత్త అయితే మేక్ షూర్ టు జాయిన్ అండ్ సబ్స్క్రైబ్. మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, స్కిల్స్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ వన్ ఆఫ్ ద థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు టాక్ ఇస్ అబౌట్ డింక్ కల్చర్. మన ఇండియన్ సొసైటీ అనేది, మన ఇండియన్ కల్చర్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ వాల్యూస్. ఈ డింక్ అనేది అడుక్కొచ్చుకున్న కల్చర్, ఇది మన కల్చర్ కాదు. సో ఎక్కడ ఏషియాలో కనిపించదు, ఓన్లీ జపాన్లో కనిపిస్తుంది బికాస్ దే హ్యావ్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ యూరోప్లో ఈ డింక్ కల్చర్ అనేది చాలా ఉన్నది లాస్ట్ ఫ్యూ జనరేషన్స్ బ్యాక్, అండ్ దే ఆర్ సఫరింగ్ ఎ లాట్ బికాస్ దే డోంట్ హ్యావ్ వర్క్ ఫోర్స్. దీనివల్ల ఏమవుతుందంటే దే హ్యావ్ టు గెట్ ద ఇమిగ్రెంట్స్ అండ్ దే కొత్త కల్చర్, కొత్త సిస్టమ్ కాబట్టి వాళ్ళు దే గోయింగ్ టు చేంజ్ ద డైనామిక్స్ ఆఫ్ ద కంట్రీ పాపులేషన్. సో ఇండియాలో ఇప్పుడు మన దగ్గర వీఆర్ ద నెంబర్ 1 ఇన్ ద పాపులేషన్, బట్ స్లోలీ దిస్ విల్ గో డౌన్ బికాస్ ఆఫ్ దిస్ వైరస్ కాల్డ్ డింక్ కల్చర్. డింక్ అంటే ఏంది, డబుల్ ఇన్కమ్ అంటే ఇద్దరు భార్యాభర్తలు సంపాదించాలి, ఖర్చు ఎంజాయ్ చేయాలి. ఏంటిది, పబ్లలో పోవాలి, క్లబ్లలో పోవాలి, వరల్డ్ టూర్లకు వెళ్ళాలి, రియల్ ఎస్టేట్ అవి కొనుక్కోవాలి, ఎంజాయ్ చేయాలి. లైఫ్ అంటే ఎంజాయ్. మనం ఒక 80 సంవత్సరాలు బతితే మహా అయితే 30 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తాం కావచ్చు. రైట్, వెన్ యూ ఆర్ లైక్ 22 మేబీ 55, 60, 30 years, 35 years ఎంజాయ్ చేస్తూ తర్వాత ఇన్ లైఫ్ని నేను ఓల్డ్ ఏజ్లో జాయిన్ అవుతా, నన్ను వాడు చూసుకుంటా, వీడు చూసుకుంటాడు, నౌకర్ కానీ పెట్టుకుంటా అనుకుంటే వాడు చూసుకుంటాడు, వాడు నీ జీతం, నీ పైసల కోసం చూసుకుంటాడు కావచ్చు, కానీ నిన్ను ప్రేమ చూసుకోడు. ఎంతమంది చూడట్లేదు నేను రియల్ లైఫ్లో, లాట్ ఆఫ్ మనీ బట్ వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర ఉండరు, పిల్లలే ఉండరు. సో దట్ ఎమోషనల్ ట్రామా అనేది ఎప్పటికుంటుంది. ఈ ఎవరు చేస్తుండే డింక్ అనేది అంటే ఎవడైతే బాధ్యత తీసుకోవడానికి రెడీ ఉండడో, ఓకే, రెస్పాన్సిబిలిటీ ఉండదు, సంపాదించడమా, ఎంజాయ్ చేయడమా. ఈ దరిద్రం కూడా చెప్తాను మళ్ళీ, ఈ దరిద్రం లోవర్ క్లాస్లో లేదు, లోవర్ మిడిల్ క్లాస్లో లేదు, మిడిల్ క్లాస్లో ఉంది. ఈ మిడిల్ క్లాస్లో ఎక్కడ పడతాడా కాదు, సిటీలలో ఉండే మిడిల్ క్లాస్ వాళ్ళకి దరిద్రం ఉంది, డింక్. ఓకే, మళ్ళీ అందులో హిందువులకు మాత్రమే ఉన్నది. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మంచిగా పెళ్లి చేసుకుంటారు, పిల్లలు అంటారు, దే హ్యావ్ ఫ్యామిలీ వాల్యూస్. ఈ హిందువులలో ఏమవుతుందంటే దరిద్రం అడుక్కొచ్చుకున్న బాగుంటాయి కదా మన దగ్గర, వాని చూసి వీని చూసి మనకి, ఎందుకంటే ఇమ్మీడియట్ చేయాలి, ఫారెన్ కల్చర్ని ఇవి అని ఉంటాయి చాలా మందికి, లిబరల్ ఉంటారు మన హిందూ సమాజంలో. సో ఇది అవుతుంది. రేపు ఏమవుతుంది, ఆబ్వియస్లీ పాపులేషన్ పడిపోతుంది. నాకెందుకు, నేను ఎంజాయ్ చేస్తే చాలు కదా నా లైఫ్ అంటే పెళ్లి చేసుకోకు. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు, సింగిల్గా ఉండు. దెర్ ఆర్ సో మెనీ అదర్ పెళ్లి కాని ప్రసాదులు మన తెలుగు రాష్ట్రాలలో బొచ్చడి మంది ఉన్నారు పెళ్లి కాకుండా. వీ హ్యావ్ ఇన్కమ్ బట్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ద పీక్ మస్క్యులినిటీ అంటే నీ మగతనం అంటే ఏంటి అంటే, పీక్ ఆఫ్ మగతనం ఈజ్ టు ప్రొటెక్ట్ ఫ్యామిలీ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోను, నేను సంపాదించినంత ఎంజాయ్ చేస్తా, తిరుగుతా రోడ్ల మీద అంటే చేసుకోకరా బాయ్ పెళ్ళి. ఎందుకు చేసుకుంటున్నావు, ఎందుకు చేసుకున్నావు? నీ సంపాదన ఖర్చు పెట్టడం చేతగాక నీ పిల్లల సంపాదన కూడా కావాలి ఎంజాయ్ చేయడానికి. నెక్స్ట్ అమ్మాయిల గురించి వస్తాం. అమ్మాయిలకి మామూలుగా ఇవన్నీ ఉండదు. ఈ అబ్బాయిలు పెళ్లి చేసుకున్నాక వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు ఇవన్నీ. అమ్మాయిలు ఏంది, వాట్ ఈస్ యువర్ జాబ్ యాజ్ అ ఫెమినైన్ ఎనర్జీ, ఆడతనం. యూ నీడ్ టు లవ్ ఫ్యామిలీ, టేక్ కేర్ ఆఫ్ కిడ్స్, బేర్ కిడ్స్, ప్రొడ్యూస్ కిడ్స్. అక్కడే కదా నీకు మదర్హుడ్ అనేది తెలుస్తుంది. ఈ అవలాగాళ్ళ మాటలేని డింకు బొంగ అనుకుంటే తిరుగుతే రేపు ఫ్యూచర్ ఉండదు, మీకు ఫ్యూచర్ ఉండదు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ జపాన్, దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇటలీ, దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ జర్మనీ. అమెరికాలో కూడా అవుతుంది. పాపులేషన్ డైనామిక్స్ ఇస్ చేంజింగ్. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే ఫ్యూచర్ జనరేషన్ కష్టమైపోతుంది. ఇవన్నీ టెంపరీ. ఎవడన్నాడు పిల్లలు కానద్దు, పిల్లలు కానకపోతే ఎంజాయ్ చేయొచ్చని? ఏ చేతగానోడు అన్నాడు? పిల్లలు గాను ఐ ఆల్సో ఎంజాయ్. నేను కూడా పబ్బు పోతా, క్లబ్లో పోతా, ఎంజాయ్ చేస్తా, టూర్కి వెళ్తా. నీకు సంపాదించడం చేత కాదు, నీకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం చేత కాదు. దానికో పేరు డింక్, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, ఎంజాయ్ చేద్దాం. చేసుకోకరా భయ, మొగనైతే చేసుకోకు పెళ్ళి. వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు పెళ్లి కాని వాళ్ళు,
ఆర్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, రైట్? సో ఏమవుతుంది ఫ్యూచర్లో బిజినెస్ పరంగా? ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఈడియట్స్, వీళ్ళకు ఏదో అమ్మాలి కదా ఈ డింక్ కల్చర్ ఉన్న ఈడియట్స్కి. ఫారెన్ టూర్లో ప్యాకేజ్లు అమ్మండి, రియల్ ఎస్టేట్ మంచిగా పెరుగుతుంది, దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్, లగ్జరీ గూడ్స్, పర్ఫ్యూమ్స్, ఇవన్నీ కొంటారు. అండ్ ఇక్కడ పడిపోతున్న సెక్టర్ ఏంటంటే టాయ్ సెక్టర్స్. అండ్ ఓల్డ్ ఏజ్లో కూడా వీళ్ళకి చాలా ఉపయోగం, ఎందుకంటే ఓల్డ్ ఏజ్లో వీళ్ళకి దిక్కు దివాన్ ఉండదు, వీళ్ళని చూసుకుంటే వాళ్ళు ఎవడు ఉండడు. ఓకే, డబ్బులు ఉంటే బ్యాంక్లో వచ్చాడు కానీ ఎవడు ఉండడు చూసుకునేటోళ్ళు. సో మీరు ఒక బిజినెస్ ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటే ఈ వేస్ట్ గాన్లకు డింక్. ఓకే, నేను అనుకుంటా అప్పుడు అసలు ఈ వీడియో చేసినప్పుడు అనుకున్నా, ఎందుకు అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ కదా, పిల్లల్ని కనడం కనకపోవడం ఎంజాయ్ చేయడం. కానీ ఏమవుతుందంటే ఇది ఫ్యూచర్ జనరేషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది, ఈ కంట్రీ మీద ఇంపాక్ట్ పడుతుంది. భూమికి భారం అయిపోతారు వీళ్ళు రేపు. ఎందుకంటే రేపు వర్క్ ఫోర్స్ అనేది ఉండదు, వీళ్ళు ప్రొడ్యూస్ చేయకపోతే. వర్క్ ఫోర్స్ ఉండకపోతే ఏమవుతుంది? ట్యాక్స్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. రేపు నా పిల్లలు, నీ పిల్లలు, ఎవరైతే పిల్లలలో మీ పిల్లలు కష్టపడాలి ఈ వేస్ట్ గాలను చూసుకోవడానికి, వాళ్ళ బ్యాంకులో డబ్బులు ఉంటుంది కాబట్టి. సో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఫుల్ గిరాక్ ఉంటుంది. ఇప్పుడు కూడా కొందరు ఈ కల్చర్లో ఎవరైతే ఉన్నారో, పిల్లలు వదిలేసిన వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, దే జాయిన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ విల్లాస్, ఓల్డ్ ఏజ్ సొసైటీస్. ఇవి చాలా ఎక్కువ డిమాండ్లో ఉంటాయి. అండ్ డిమాండ్ పడిపోయేది ఏంటంటే ఈ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, చైల్డ్ కేర్, టాయ్స్, ఇవన్నీ పడిపోతాయి. అంటే ఇంకా అంత దరిద్రమైన పొజిషన్లో మనం లేము. కాకపోతే ఈ వైరస్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఎడ్యుకేట్ చేయాలన్న బాధ్యత నాది ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. నువ్వు హర్ట్ అయితే హర్ట్గా, ఎందుకంటే యు ఆర్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, రైట్? సో సొసైటీ కల్చరల్, లేకపోతే ఇప్పుడు మన హిందువులు ఉంటారు, వాట్ హ్యాపెన్స్? హిందూ పాపులేషన్ గో డౌన్. Muslim, they generate kids. Christian, they generate kids. Sikhs, they generate kids. So they'll become dominant. And social, cultural, religious dynamics, everything will change. And India will look in a complete different shape. So మీకు తెలిసిన ఉంటారు కూడా బయట, నేను పిల్లల్ని కానీ ఎంజాయ్ చేస్తానా వదిలే చెప్పండి, ఈ వీడియో చూడమని చెప్పండి అంతే. ఓకే, సో ఇది ఈ డింక్ లైఫ్ స్టైల్ అనేది మన ఇట్స్ గోనా బీ వెరీ 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 డేంజరస్. ఆల్రెడీ జపాన్ పడిపోయింది, ఇటాలీ పడిపోయింది, యుఎస్ కూడా పడిపోతుంది, జర్మనీ పడిపోయింది. యూరోప్లో చాలా కంట్రీస్ హు ఆర్ టేకింగ్ ఇమ్మిగ్రెంట్స్ సో దట్ దే కెన్ పాపులేట్ ద కంట్రీ ఆర్ సఫరింగ్. యూకేలో అయితే మరీ దారుణం అయిపోయింది, రైట్? సో ఇవి తెలుసుకోకుండా డింకు బొంగు అనుకుంటూ తిరిగితే నేను చూసుకుంటాడు ఎవడు ఉండడు. నువ్వు భూమికి భారం, రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే నువ్వు అసలు పుట్టింది వేస్ట్ భూమి మీద, రైట్? సో ఇది ఈ వీడియో. నేను కొంచెం రాగా మాట్లాడినా, కాకపోతే ఈ కల్చర్ని ఎక్కువ నేను ఎంకరేజ్ చేయను. మై వాల్యూస్ ఆర్ ఫ్యామిలీ. డబ్బు సంపాదించు, ఎంజాయ్ చేయి, ఫ్యామిలీని చూసుకో, పిల్లలు కావాలి, వాళ్ళే కదా రేపు ఫ్యూచర్ అంతా, రైట్? సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అది సీన్ ద నెక్స్ట్ వీడియో. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ టేక్ అవే ఏంటి ఈ డింక్ కల్చర్ గురించి కింద కామెంట్లో పెట్టండి, రైట్? థ్యాంక్స్. ఆల్రైట్, ఒకవేళ ఇక్కడ వరకు మీరు కాంటెంట్ చూసి ఉంటే మేక్ షూర్ దట్ యూ పర్చేస్ మై బుక్ కాల్డ్ కోచ్ ఫనల్స్. ఇందులో చాలా మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్స్, ఐడియాస్, హౌ టు లాంచ్ యువర్ ఫనల్స్ చాలా ఉంటాయి. దిస్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ వెరీ ఫాస్ట్, రైట్? కింద లింక్ పెడతాను అమెజాన్ది. మేక్ షూర్ దట్ యూ గో అండ్ పర్చేస్ అండ్ రీడ్ ఇట్ అండ్ మేక్ money.